నమస్తే, నేను మీ యమున. ఎక్కడుంది మతం? ఈ సంకెళ్ళు తెగాలి. ఆ సంకెళ్ళు తెంపింది ఆ రోజున ఆ వందే మాతరం. అట్లా వీళ్ళు ఫైట్ చేయటం వల్ల ఈ భూమాతని రక్షించాలి. ఎవడో పరాయి పాలన, ఆ పరాయి పాలనలో ఈ భూమి మీద ఉన్నటువంటి మంచి వనరులు, సుజలాం సుఫలాం మలయజ శీతలాం, ఇన్ని ఇచ్చింది అమ్మ. ఇవన్నీ పోగొట్టేసుకుంటున్నాం మనం, వాడికి ఇచ్చేస్తున్నాం. ఎన్ని రత్నాలు ఒళ్ళో పోసుకుని పోతా ఉండేవాళ్ళు శ్రీకృష్ణదేవరాయల కాలంలో. మనం చెప్పుకుంటున్నాం, ఇది అబద్ధం కాదు, ఇట్స్ ఎ హిస్టరీ. ఎవడు దాన్ని తొడపలేడు. అట్లా అమ్మ మనకిచ్చేటువంటి ఆ శుద్ధమైన జ్ఞానం ప్రతి తల్లి ఇంట్లోంచే ఇస్తుంది. సో ఈ తల్లిని మోసినటువంటి ఈ తల్లిని, భూమి తల్లిని మనం కాపాడపోతే ఇడు మనిషి ఎట్టయితాడు? హీ విల్ బి అన్ బార్బేరియన్ ఆర్ అన్ యానిమల్. సో అమ్మకి భూమి నుంచి, భూమాతకి జై, గోమాతకి జై. భూమి తర్వాత గోమాత. ఈ భూమి మీద పండించాల్సినటువంటి సస్యాలన్నీ ఒక గోమాతే పండించగలదు. అర్థమైందండి? ఏమి అక్కర్లా. ఆ గోమాత వేసినటువంటి పేడ, ఆ గోమయం, ఆ గో తాలూకు ఇది మొత్తం అంతా కూడా దాంట్లో బోల్డ్ అంతా సైంటిఫిక్గా మనకు రీసెర్చ్ చేసినా అందనవి. గంగ వాటర్ ఎలాగో అలా ఏమి టెస్ట్లు చేసి తెలుసుకుంటారు దాంట్లో ఏముందో అర్థం కాదు. ఎంత ఇంప్యూరిటీస్ ఫ్లో అవుతున్నా కూడా మళ్ళీ ప్యూరిటీ వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఇస్ మదర్. షీ ఫ్లూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అంబితమే నదీతమే దేవితమే సరస్వతి అప్రశస్తా ఇవస్మసి. షీ ఈస్ ద రివర్స్ ఆఫ్ రివర్స్. షీ ఈస్ ద మదర్స్ ఆఫ్ మదర్స్. షీ ఈస్ దేవీస్ ఆఫ్ దేవి. అలా చెప్పబడింది వేదం. సో మనకు ఆ వందే మాతరం నినాదం ఎలా అయ్యింది అంటే, ప్రతి రక్తపు బొట్లో, రోమాల్లో నిండిపోయిందనమాట. ఎట్లయితే ఒక విరాట్ రూపం చూస్తే, మనం స్వామివారిని చూసి ఒక విరాట్ రూపంలో చూస్తే అక్కడ ఈ వాటర్ అంతా కూడా ఏమీ కనిపించదు, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. అట్లా అమ్మని ఒక విరాట్ రూపంగానే చూసి ఆరాధన చేసి, ఎంతమందికి అప్పుడు ఉన్నటువంటి జ్ఞానం అపారమైనది. మనవాళ్ళు కూడా వాళ్ళ తొత్తులయ్యి, వాళ్ళ బూటులు నాకి, వాళ్ళు కూడా పోస్టులు తెచ్చుకొని చెత్త చేశారనుకోండి, అదే కైండ్ ఆఫ్ బుద్ధి ఇప్పుడు కూడా నడుస్తుంది మన దేశంలో. అలాగ కుక్క బుద్ధి, అలాగ బానిసత్వం చేయటమే ఒకడికి. సో ఈ లోపల ఉన్న ఆ శ్యామలతత్వం, ఆ శ్యామలతత్వాన్ని మాట్లాడడానికి కారణమే నీవే అది అయి ఉన్నావు అని చెప్పడం. దాని ముందు చరణంలో ఏం చెప్తారు? త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి. త్వం త్వం అని వస్తుంది. త్వం అసి తత్వమసి. ఆ వాక్యానికి మూలం ఏంటనంటే, నువ్వే అదిగా ఉన్నావు అని తెలుసుకో అని చెప్పడం. నేనే అది అయి ఉన్నాను. త్వం అసి తత్వమసి. ఐ యామ్ దట్ ఐ యామ్. ఐ యామ్ దట్ కాదు, దట్ ఐ యామ్. ఆ దట్ ఐ యామ్ని ఎంత ప్రతిష్ఠితం చేస్తే ఒక్కొక్కళ్ళకి ఆ రోజు ఏం భోజనం అమ్మా, ఇన్ని పంచమక్ష పరిమాణాలు ఉన్నాయా తల్లి? ఏమీ లేవు. ఆ కొంచెం అన్నం తిని వాళ్ళు పోరాటం చేసేవాళ్ళు. అంటే ఎలాంటి శక్తి పనిచేసిందో ఆలోచించండి. భూమి యొక్క రక్షణ శక్తియే అందరిలో పనిచేసింది. అందుకని ఎప్పుడు వందే మాత్రమే. నువ్వు ఏది అన్నా అనకపోయిన పర్లా, దుర్గా అనక్కర్లేదు, సరస్వతి ఏమనక్కర్లా, వందే మాత్రం అను, ఆ తల్లి అన్నీ ఇస్తుంది. అందుకని ఆ స్లోగన్ అందరి గుండెల్లో ఈనాటికి నిలిచి, మనం ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసినప్పుడు రోమాంచితం అవుతున్నాం అంటున్నాను చూసారా? వాళ్ళందరి త్యాగం మనలో కూడా ఇప్పటికీ ఫ్లో అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళందరి త్యాగం ఈనాటికి ఇప్పటికీ మనందరిలో ఫ్లో అవుతుంది. రాముడు డిఎన్ఏ ఎట్ట ఫ్లో అవుతుంది, అట్లా రాముడు డిఎన్ఏ లేదు నా దాంట్లో అని చెప్పు చూద్దాం, ఇక ధైర్యమేలే. అలా ఆ వందే మాతర నినాదం ప్రతి ఇంట్లో ఆ తల్లి ఈడిని తయారు చేయటం,
ఎవరికి తయారు చేసింది? దేశానికి అంకితం చేసింది. ఓకే. ప్రతి తల్లి ఆ ఎవరు ఏ తల్లి వదల్లా వాళ్ళ కూతుర్ని కొడుకుని పోరా పో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనాలా, పట్టుకో కర్ర పట్టుకుంటావా జెండా పట్టుకుంటావా పట్టుకోపో వెళ్ళిపో ఇంట్లోంచి వెళ్ళిపో అట పంపించింది. పిల్లలే కాదు చాలా ముసలి వాళ్ళు కూడా వెళ్ళిపోయేవాళ్ళు, బయటకు వచ్చేసేవాళ్ళు. అలా తిలక్ మహాశయుడు ఆ ఒక గణపతి ఉత్సవం పెట్టి అట్ట బయటికి లాక్కొచ్చాడు. వందే మాతర నినాదంతో బంకిం చంద్ర చటర్జీ గారు ఇలా చేశారు. అంటే వీళ్ళందరిలో ప్రవహిస్తున్న ది ఐయామ్ ఇన్ దెమ్, నేను అనే స్వచ్ఛమైన ప్రజ్ఞ, కాన్షియస్ అంటున్నామే, దాన్ని మనం ఇంకొంచెం ముందుకు పట్టుకెళ్ళాలి అని అంటే మన పిల్లలకి కూడా దేశాంతాలకు బాధ్యతని చక్కగా ఇవ్వాలి అని అంటే ఈ గేయం పాడాలి కదమ్మా. ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, అలా అనుకోవద్దు ఎవరు కూడా. ఇట్ ఈస్ మై డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. నేను ఈ భూమి మీద నుంచున్నా, నాకు కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలా? ఈ గేయం పాడుకుంటే కృతజ్ఞత చెప్పుకుంటాం. లేదు మనసులో వందే మాత్రం అంటున్నావు ప్రతిరోజు, సంతోషమే, బయట అనవు. ఎందుకనంటే అరిస్టోక్రసీ, హిపోక్రసీ ఇవన్నీ అంట చెప్తాం కదా మనం. వాడు బయటికి చెప్తే వీడేదో ఆడే ఎక్కువ తెలుస్తుంటాడు. తలవని వాడు తలవట్లేదు వీడు అలాంటివాడు అని అనుకుంటున్నాను చూసారా, వాడే ఎక్కువ తెలుస్తుంటాడు లోపల. అదంతా పైకి జస్ట్ హిపోక్రసిక్ స్పీచెస్ అమ్మా, అన్ని ఇచ్చేది గ్లామరస్ స్పీచెస్ అంతే, వేస్ట్. అవన్నీ మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఇలాంటి ఒక నిర్ణయం చేసింది అని అంటేనే దేశం యొక్క భవిష్యత్తుని ముందు తరాల వాళ్ళకి ఎట్లా అందించాలి, ఈ త్యాగాలు, ఆ త్యాగ ఫలం నువ్వు అనుభవిస్తున్నది, దానికి కృతజ్ఞతగా ఎలా ఉండాలి, మనం ఎప్పుడు కూడా వంగి నమస్కారం చేసుకోవాలి. అన్ని ఫలాలు ఇస్తుంది చెట్టు, ఎందుకట్లా వంగిపోతుంది? వినయం, మనకు ఆ వినయం ఉండాలి భూమాత మీద. వినయం లేకుండా, శ్రద్ధ లేకుండా, ఓర్పు లేకుండా ఏది రాదుగా అమ్మ. సో ఈ తరతరాలకి ఇది ముందుకి తీసుకెళ్ళాలి అని అంటే ఈ గేయం మనం అందరం చక్కగా పాడుకునే ఒకనొక రూల్ ఏదో నాకు తెలియదు, వచ్చిందని కూడా తెలియదు నాకు, చాలా సంతోషంగా ఉంది ఇలా పాడుకోవాలని ఒక రూల్ పెట్టడం. ఇది ఒక భగవంతుడికి ఒక కీర్తన లాగా, భగవంతుడికి ఒక కీర్తన లాగా. మీకు ఈ కీర్తన రాకపోయినా వందే మాత్రం వస్తే కూడా శభాష్ అంటాం మా లాంటి వాళ్ళం. అలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.